హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన ఉద్యోగం యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT 1 రిజల్ట్స్ అయితే ప్రొవిజనల్ ఆన్సర్కి అయితే రిలీజ్ చేశారండి. జూన్ 27న మనకి మే 7th నుంచి జూన్ 20 వరకు అయితే ఎగ్జామ్స్ అయితే జరగడం జరిగింది. జూన్ 27న అయితే ప్రొవిజనల్ ఆన్సర్కి అనేది అయితే రిలీజ్ చేశారు. అబ్జెక్షన్స్ అనేవి ఉంటే జూలై 5th వరకు అయితే టైం ఇచ్చారండి. ఎవరెవరికైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో వాళ్ళైతే వెళ్ళి అబ్జెక్షన్స్ అయితే పెట్టండి. టోటల్గా అయితే 100 క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అయితే ఉన్నాయి. 90 మినిట్స్ టైం అయితే ఉందండి. 90 మినిట్స్ టైం అయితే ఉంది. మనకి ప్రతి క్వశ్చన్కి 1/3 అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉందండి. జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, అలానే మ్యాథమెటిక్స్ వచ్చేసరికి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, అలానే రీజనింగ్ వచ్చేసరికి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఓవరాల్గా అయితే మనకి 100 క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి 100 మార్క్స్కి. CBT 1 ఆన్సర్ కీ అయితే రిలీజ్ అయితే చేశారండి. రిజల్ట్ డేట్ అనేది ఎప్పుడు వస్తుంది అని అయితే క్వశ్చన్ మార్క్ అయితే ఉందండి. అలానే మనకి కట్ ఆఫ్ అనేది ఎంత ఉండొచ్చు అని కూడా ఆలోచిస్తున్నారండి. మనకి రిజల్ట్ వచ్చేసరికి రైల్వే వాడు ఎప్పుడు కూడా 3 to 4 వీక్స్ అయితే తీసుకుంటాడండి నార్మలైజేషన్ చేయడానికి. మనకి వివిధ విధాల షిఫ్ట్లలో జరిగింది కాబట్టి నార్మలైజేషన్ అయితే ఉంటుందండి. మీకు వచ్చిన మార్క్స్ కంటే కొన్ని మార్క్స్ ఎక్కువ యాడ్ అయ్యే ఛాన్స్ అయి ఉంటుంది బేస్డ్ ఆన్ యువర్ షిఫ్ట్ అండి. అలానే మనకి 3 to 4 వీక్స్ అంటే జూలై లాస్ట్ వీక్ ఆర్ ఆగస్ట్లో అయితే మనకైతే రిజల్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. అలానే మనం కట్ ఆఫ్ విషయానికి మాట్లాడుకుంటే మనకి వివిధ జోన్స్ అయితే ఉన్నాయండి. దానిలో అలహాబాద్, చండీగఢ్ విషయానికి వస్తే మనకి 81 to 85 అయితే రావాలండి. అలానే మనకి సికింద్రాబాద్, అలానే ముంబై, కోల్కతా విషయానికి వస్తే మాత్రం మనకి 76 to 80 మార్క్స్ అయితే రావాలండి. అలానే మనకి OBC వాళ్ళకైతే ఇలా అండి. నెక్స్ట్ 60 to 66 మార్క్స్ అయితే SC ST వాళ్ళకైతే రావాలండి. ఎవరైతే ఈ మార్క్స్కి దగ్గరలో ఉన్నారో వాళ్ళైతే మీరు CBT 2కి అయితే ప్రిపేర్ అవ్వండి. టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. మీరైతే CBT 2కి అయితే ప్రిపేర్ అవ్వండి. లేదు నియర్ బై ఉన్న వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే నార్మలైజేషన్ అనేది అయితే ఉందండి. సో నియర్ బై ఉన్న వాళ్ళు కూడా మంచిగా CBT 2కి అయితే ప్రిపేర్ అవ్వచ్చు. మీకు ఛాన్స్ ఉంది. మీరు ఎవరెవరు ఏ జోన్కి అప్లై చేశారు, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఆన్సర్ కీలో అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. అలానే మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో కనుక హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.